నాగార్జున అఖిల్ కలిసి హీరోలుగా నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఫ్యామిలీ మల్టీ స్టారర్ చిత్రం రానుంది. నాగార్జున కెరీర్లో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాలు చాలా ప్రత్యేకం. గత 10 ఏళ్లలో ఈ 2 సినిమాలు నాగార్జునకి పెద్ద హిట్స్. ఇక 2 ఏళ్ల తర్వాత నా సామి రంగతో మరో సూపర్ హిట్ కొట్టాడు నాగార్జున. సంక్రాంతికి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో వస్తే సూపర్ హిట్ కొట్టొచ్చని నాగార్జున తెలుసుకున్నాడు. అందుకే బంగారాజు 2 చిత్రాన్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సీక్వెల్పై నా సామి రంగ ప్రమోషన్స్లో తెలిపిన నాగార్జున ఇప్పుడు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో మరో హీరోగా అఖిల్ నటిస్తాడని సమాచారం. బంగారాజు చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య హీరోగా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు సీక్వెల్లో చిన్న బంగారాజు పాత్రలో అఖిల్ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుండి బంగారాజు చిత్రం స్టార్ట్ అయింది. అతీంద్రియ అంశాలతో కూడిన కుటుంబ రివెంజ్ డ్రామా కథాంశంతో బంగారాజు సినిమా తీశారు. సీనియర్ బంగారాజు మరియు అతని భార్య సత్యభామ అంటే రమ్యకృష్ణ యముడి సమ్మతితో మళ్ళీ భూలోకానికి వస్తారు. పెద్ద ఉమ్మడి కుటుంబంలో ఒంటరిగా ఉన్న మనవడికి సహాయం చేయడానికి స్వర్గం నుండి వస్తారు. కథలోని మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గ్రామంలోని శివాలయంలోని మర్మమైన శక్తికి సంబంధించినది. అమ్మమ్మ సత్యమ్మ అంటే రమ్యకృష్ణ కూడా చనిపోతుంది. చనిపోయే ముందు సత్యమ్మ తన మనవడు చిన్న బంగారాజును నాగలక్ష్మి అంటే కృతి శెట్టిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. నాగలక్ష్మి వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ అవుతుంది. చిన్న బంగారాజు ఆమెతో తరచూ గొడవ పడేవాడు. కాబట్టి సత్తమ్మ పట్టుబడ్డంతో వారు కలిసి ఉండటానికి సహాయం చేయడానికి బంగారాజు జూనియర్ శరీరంలోకి తాత ఆత్మ ప్రవేశిస్తుంది. ఇక చిన్న బంగారాజులోకి పెద్ద బంగారాజు అయిన నాగార్జున ప్రవేశించి ఎలా నాగలక్ష్మి ప్రేమ గెలుచుకున్నాడు, గుడి సమస్య ఎలా తీర్చాడన్నది కథ. తమ ఫ్యామిలీకి ఉన్న ఒక రొమాంటిక్ మార్క్ని బంగారాజుతో చైతు తీసుకున్నాడని చెప్పడంలో డౌట్ లేదు. పలు కామెడీ సీన్స్, మంచి రొమాంటిక్ సీన్స్ సహా ఎమోషనల్ సన్నివేశాలు చైతు సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాలో హైలైట్గా నిలిచాడు. అలాగే తన లుక్స్ కానీ సరికొత్త బాడీ లాంగ్వేజ్ కానీ తన నుంచి ప్రతిదీ ఆడియన్స్ని మంచి ఫీస్ట్ ఇచ్చేలా అనిపిస్తాయి. ఇక కింగ్ నాగ్ విషయానికి వస్తే ఈసారి తన స్కోప్ అంతా చైతుకిచ్చి వెనకుండి నడిపించే పాత్రలకు మంచి నటన కనబరిచారు. బంగారాజుగా మళ్ళీ అదే మ్యాజిక్తో మరింత ఉత్సాహాన్ని ఈ సినిమాలో అందించారని చెప్పాలి. ముఖ్యంగా చైతుతో కలిసి ఉండే సన్నివేశాలైతే ఆడియన్స్కి మంచి ట్రీట్లా కన్నుల పండుగగా అనిపిస్తాయి. అంతేకాకుండా నాగ్ చార్మింగ్ లుక్స్ తన పాత్ర నుంచి మరో బిగ్ అసెట్. దాంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు బంగారాజు సీక్వెల్లో అఖిల్ నటిస్తారట. చిన్న బంగారాజుగా గోదావరి అసలు విలేజ్ కుర్రాడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు పెద్ద హిట్ లేని అఖిల్కి బంగారాజు 2తో సూపర్ హిట్ ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నారట. దాంతో త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి అఖిల్ నాగార్జున కలిసి బంగారాజుగా ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.